మూవింగ్ ఆన్ ఉండవల్లి నివాసంలో సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. దీనికి డీజీపీ ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు అలాగే బాధితులకు అందుతున్న సహాయంపై సీఎంకు వివరించారు అధికారులు. సింహాచలం ఘటనపై ప్రస్తుతం 3 ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అలాగే ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఇక ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 72 గంటల్లోనే ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు సీఎం. సింహాచలంలో గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతదేహాలకు విశాఖ కేజీహెచ్లో పోస్ట్ మార్టం కూడా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు బాధిత కుటుంబాలని పరామర్శించబోతున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, 72 గంటల్లోగా ఘటనకు సంబంధించి ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు. సో కమిటీ విచారణ స్టార్ట్ చేసిందా? ఏం జరుగుతోంది? కమిటీకి సంబంధించిన సభ్యులు ఇక్కడి నుంచి బయలుదేరారు. ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో వాళ్ళని అక్కడికి చేరుకోమని చెప్పారు. అదే సమయంలో అక్కడికి సంబంధించిన ముఖ్యమంత్రి మొదటి నుంచి చాలా పర్టికులర్గా ఈ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో చందనోత్సవాన్ని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరపాలని మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. అదే విషయాన్ని అనేక సార్లు వాళ్ళకి ఈవోకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎండోమెంట్స్ అధికారులు కానీ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి గతంలో ఈ పండుగ రోజు కొన్ని తప్పిదాలు జరిగాయి. అలా జరగకుండా ప్రాంత ఉత్తరాది మొత్తం ఎలువేల్పు లాంటి దేవత ఈ ఒక్కరోజే దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో లక్షలాదిగా భక్తులు వస్తారు కాబట్టి ఈరోజు చాలా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. స్వయంగా ఆయన వెళ్దామని కూడా అనుకున్నారు. ఆ మేరకు ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. పట్టు వస్త్రాలను ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి బహుకరించాలని కూడా అనుకున్నారు. కానీ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన వెళ్ళలేకపోయారు. దానికి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నిన్న రాత్రి కూడా దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఆయనకు వచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక రిపోర్ట్ అందింది. అయితే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన చోటు చేసుకున్న ఈ ఘటన తెలిసినప్పటి నుంచే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నారు. ఇట్లాంటి ఘటన జరగడానికి వెంటనే ఘటన జరిగింది కాబట్టి తక్షణాన్ని వెంటనే ప్రమాదాన్ని మరింత తీవ్రత పెంచకుండా నిరోధించడంతో పాటు మెరుగైన చికిత్స అందించడం, అదే సమయంలో బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, మరొక వైపు ఎవరైతే భక్తులు ఇంకా లక్షలాదిగా వస్తున్నారో వాళ్ళలో మరింత ధైర్యాన్ని నింపి యథావిధిగా దర్శనాలు కొనసాగించే ప్రయత్నం చేయడం, వీటన్నిటి మీద రివ్యూ చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఘటనకు కారకమైన, ఎందుకంటే ఘటనపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ప్రసాదం ఒక అలాంటి స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రసాదం అనే ఒక స్కీమ్లో భాగంగా నిర్మించారని చెప్పి వస్తున్న వార్తలు కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో టెంపుల్ కమిటీ ఈ మధ్య నిర్ణయాన్ని తీసుకుందని కట్టిందన్న ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు ఆ వాల్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అన్ఫినిష్డ్గా దాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మించలేకపోయారు, ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఎందుకు ఊహించలేకపోయారు, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం 72 గంటల్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ తర్వాత బాధ్యులపైన కూడా చర్యలు తీసుకొని వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దానికి ఆ మేరకు ఎంఏయుడి సెక్రటరీ సురేష్ కుమార్, దానికి సంబంధించి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్, అలాగే ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ వాళ్ళతో కలిసిన టీం వైజాగ్ వెళ్తోంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.